ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీకు మీ కుటుంబాలకు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరంతా బాగున్నారు కదా? మరి ఒక్కసారి ఈ విధంగా మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, దేవుని మాటలు నేను మీతో పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్న మీ మనస్సులో ఎన్నో తలంపులు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్లాన్స్ కలిగి ఉండి వాక్యాన్ని వింటున్నారేమో. దేవుడు తప్పక మీ ఆలోచనలన్నీ స్థిరపరుస్తాడు, మీ ప్రయత్నాలన్నీ సఫలపరుస్తాడు. ఎందుకంటే నేను ఎంతగానో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ మిమ్మల్ని లేవనెత్తుతుంది, ఆయన ప్రేమ మీకు జయమునిస్తుంది. కాబట్టి దేని గురించి భయపడకండి. ఆయన చేతులకు మీ జీవితాన్ని సమర్పించుకుంటూ మీ పరిస్థితులన్నీ ఆయన చేతుల్లో పెట్టి వాక్యంతో ప్రార్థనతో ఇది మనం ప్రారంభించండి. దేవుని సహాయాన్ని పొందుకోండి. మరి ముఖ్యంగా మీలో ఇంకెవరికైనా ప్రార్థన అవసరం ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీరు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన అవసరం గురించి ప్రార్థిస్తున్నాం. ధైర్యం తెచ్చుకోండి. మీరు కూడా ప్రార్థించండి పట్టుదలతో. త్వరలోని అద్భుతకరమైన సాక్ష్యములు మనం వినబోతున్నామని నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఈ ఉదయాన దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడబోతున్నారు. ఎందుకంటే నేను ప్రభువుని నమ్ముకొని చాలా సంవత్సరాలైంది, అయినా నా పరిస్థితి ఈ విధంగానే ఉంది ఏంటి, నేను దేవునిలో ఉన్నాను, నా పరిస్థితి ఏంటని అనుకుంటున్నా. మీతో దేవుడు మాట్లాడుతున్న మాట రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఆమెన్. ప్రభువును విశ్వసించిన తరువాత నీవు ఒక రక్షణ వలయంలోనికి వచ్చావు. అది దేవుని హస్తములు, దేవుని చేతుల్లోకి నీవు వచ్చావు. ఎందుకంటే ఆయన నిన్ను తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను అంటున్నాడు. కీర్తనకారుడు రచించిన 91వ అధ్యాయం అంతా మనం చదివితే ఆయన రెక్కల చాటునికి ఎవరైతే వస్తారో ఏ విధంగా వారిని ఆ రెక్కలు సంరక్షిస్తాయో, దేవుడు ఏ విధంగా వారిని రక్షిస్తాడనేది ఎంతో స్పష్టంగా అక్కడ వ్రాయబడి ఉంది. ప్రభువు నమ్ముకోవడమో, ఆయనను విశ్వసించడమో, దేవునిలోనికి రావడం అంటే ఒక మహా ఉన్నతమైన రెక్కల నీడకు నీవు వచ్చావని అర్థం. అది ఒక మతము, ఒక ఆచారము కాదు. నీవు ఒక మతంలోనికి రావడం లేదు. ఒక పద్ధతిని, ఒక జీవన విధానాన్ని వదిలి వేరొక జీవన విధానంలోనికి, వేరొక పద్ధతిలోనికి నువ్వు రావడం కాదు. కానీ దేవుని రెక్కల నీడకు నువ్వు వచ్చావు. ఆయన రెక్కల చాటు నువ్వు భద్రపరచబడి ఉన్నావు. నీ కుటుంబం భద్రపరచబడి ఉంది. నీ పరిస్థితులన్నీ కూడా భద్రపరచబడి ఉన్నాయి. ఇక్కడ రూతు కూడా దేవుని నమ్ముకొని, దేవునిని విశ్వసించి తన అత్తతో పాటు తన స్వంత దేశాన్ని విడిచిపెట్టి, తన స్వంత వారిని విడిచిపెట్టి, తన స్వంత ఇష్టాలు విడిచిపెట్టి, తన యొక్క పాత పరిస్థితులను, పద్ధతులను అన్నిటినీ విడిచిపెట్టి దేవుని కొరకు తన అత్తతో పాటు తెలియని దేశానికి, తెలియని ప్రజల మధ్యకు వచ్చింది. అయితే రూతు చేసిన త్యాగాన్ని ఎవ్వరూ చూడకపోవచ్చు, కానీ దేవుడు చూచాడు. ఏవేవైతే విడిచిపెట్టి వచ్చిందో, ఏవేవైతే కాదనుకుని వచ్చిందో, ఏవేవైతే నాకు వద్దనుకుని వచ్చిందో, దేవుని కొరకు ఎక్కడైతే త్యాగమైపోయిందో దేవుడు చూచాడు. తను ఏది వదులుకున్నాను అనుకుందో వాటన్నిటిలో కూడా దేవుడు ఆశీర్వదించాడు రూతును. నీవన్నీ కాదనుకుని ఒంటరిగా వచ్చావు కదా, అయితే నువ్వెక్కడికి వచ్చావో తెలుసా? నా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లే వచ్చావు. కాబట్టి భయపడొద్దు, నీకు సంపూర్ణమైన బహుమానం నేను ఇస్తాను. నీవు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపుగా నీకు అనుగ్రహిస్తాను. నేను నీకు తోడై ఉన్నాను, నా రెక్కల చాటు నువ్వు ఉన్నావని దేవుడు రూతుతో చెప్తున్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది, రక్షింపనేరకి ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు అని. నిజంగా ఆయన రెక్కల నీడలో కనుక వస్తే,
వారిని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వారికి సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు ఆయన. అంటే ఒక్క విషయంలో కాదు, 2 విషయాల్లో కాదు, ఈ లోక విషయాల్లో మాత్రమే కాదు, కానీ సంపూర్ణమైన బహుమానం. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత సంపూర్ణమైన బహుమానాన్ని ఆయన మన కొరకు సిద్ధపరిచాడు. ఈ లోకంలో మనము ఎవరి చేతిని పట్టుకున్నా వారు ఏదో ఒక సమయంలో విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ సృష్టికర్త చేతిని మనం పట్టుకుంటే ఆయన చేతులు మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టవు. ఆయన చేతులు రక్షింపలేనటువంటి బలహీనమైనవి కావు. రక్షింపనేరకి ఉన్నట్లు ఆయన హస్తము కురుచ కాలేదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన చేతుల్లో ఎవరైతే దాగుకుంటారో, ఆయన హస్తాల్లోనికి ఎవరైతే వస్తారో వారిని హస్తాలు రక్షిస్తాయి. ప్రియదేవుని బిడ్డలారా, ఆ చేతులు ఎవరిని స్వస్థపరుస్తాయి, ఆ చేతులు ఎవరిని నడిపిస్తే పట్టుకొని జారిపోతున్న పైకి లేవనెత్తుతాయి. ఏ అడ్డంకులు వచ్చినా, ఏ అడ్డులు వచ్చినా వారిని విడవక ఎడబాయక తోడుగా ఉండి నడిపిస్తాయి ఆ చేతులు. చూడండి, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో, అయితే నా నామముందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయును, గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దొడులు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. చూడండి, ఆయన రెక్కలే మనకు ఆరోగ్యము, ఆయన రెక్కలే మనకు ఆశ్రయము, ఆయన రెక్కలే మనకు స్వస్థత, ఆయన రెక్కలే మనకు శాంతి, ఆయన రెక్కలే మనకు ధైర్యాన్ని ఇస్తాయి. నిరీక్షణ, విశ్వాసమును మనకు కలిగించేది ఆయన చేతులే. ఆయన చేతుల్లో నీవు ఉంటే ఇక రోగానికి భయపడక్కర్లేదు. ఆయన చేతుల్లో నీవు ఒదిగిపోతే ఇక నీ జీవితంలో ఎదురవుతున్న ఏ శోధనకు నువ్వు భయపడక్కర్లేదు. ఎందుకంటే ప్రతి శోధనను ఆయనే చూసుకుంటారు. నీకెదురవుతున్న శోధనలతో, సమస్యలతో, వ్యాధులతో, ఆర్థిక బంధకాలతో నీవు పోరాడాల్సిన పని లేదు. ఆయన చేతులు పోరాడతాయి. ఆయన హస్తాలు నీకు బదులుగా యుద్ధం చేస్తాయి, నిన్ను జయింపచేస్తాయి. కాబట్టి ఈరోజు మాటలు వింటున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నాకెవ్వరూ తోడు లేరు, అందరూ నా చేయి విడిచిపెట్టారు, నేను ఒంటరిగా మిగిలిపోయినని బాధపడుతున్నారా? ఈరోజు దేవుని చేతులకు వస్తే, ప్రభువు నమ్ముకున్న నీవు ఆయన రెక్కలలో ఉన్నావు. ఆయన రెక్కలే నీకు ఆశ్రయంగా ఉన్నాయి. ఆయన రెక్కల క్రిందకు వచ్చిన నిన్ను ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. నీవు ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉంటావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు ఈ లోకంలోనూ, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా. కాబట్టి భయపడొద్దు. అవును తండ్రి, ఈ లోకంలో ఎవరు నా చేయి విడిచినా నీవు నన్ను విడిచిపెట్టవయ్యా, నీవు నాకు తోడుంటే నాకు చాలని దేవుని చేతులకు మన చేతిని అందిందాం, ఆయన చేతుల్లో ఒదిగిపోదాం. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. నన్ను చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును, పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే, కాపాడునే, వేడుకొందునే, కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక్కసారి మమ్మల్ని అంతా నీ విధంగా కలిసి
నీ ఉచిత కృపను బట్టి మరి ఒక అవకాశాన్ని మాకు ఇచ్చారు, మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు. ఈరోజు మేము నీ మాటలు వినడానికి, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నేను విడిచిపెట్టలేదు, నా రెక్కలు నీకు తోడుగా ఉన్నాయి. నీవు నా రెక్కల నీడకు వచ్చావంటే సంపూర్ణమైన బహుమానం నువ్వు పొందుకుంటావని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు. ఈ వాగ్దానం ఎంతమంది అయితే నమ్ముతున్న వారందరి జీవితాల్లో నిశ్చయంగా ఈ వాగ్దానం నెరవేర్చబడునుగా యేసునామములో. ఏ వ్యాధిలో ఉన్న వారిని నీ రెక్కలే స్వస్థపరచును గాక. ఏ ఆర్థిక బంధకాల్లో ఉన్న వాటన్నిటి నుండి నీ రెక్కలే వారిని విడిపించును గాక. కోడి తన పిల్లలను తన రెక్కల చాటున దాచునట్లుగా ఇంతవరకు మమ్మల్ని అందరినీ నీ రెక్కల చాటున భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. ఎంతమంది ఇంకా నీ రెక్కలలోనికి రాకుండా బయట ఉన్నారో వారందరినీ కూడా మీ రెక్కల్లోనికి తీసుకోండి అయ్యా తండ్రి. ఎంతమంది నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ఎవరు తోడలేని పరిస్థితిలో ఉన్నారో వారిని దర్శించండి తండ్రి. వారికి నేనున్నాననే ధైర్యాన్ని దయచేయండి నాయన. మీ సహాయం వారు పొందుకోవాలయ్యా, నీ తోడు వారు పొందుకోవాలయ్యా. నీ రెక్కల నీడలో వారు భద్రపరచబడి ఉండాలి, సంతోషంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నెమ్మదితో సమాధానంతో ఉండాలి తండ్రి. ఎవరు కూడా అశాంతితో అసమాధానంతో నిండిపోయి దుఃఖంతో ఉండకూడదు. ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన. నీ గొప్ప వెలుగు ప్రతి కుటుంబంలో కూడా వెలిగించండి. నీ గొప్ప సంతోషాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. నెమ్మదితో నింపండి తండ్రి. వారికి అశాంతిని కలుగు చేస్తున్న ప్రతి సమస్య నుండి విడిపించండి. వారికి దుఃఖాన్ని కలిగిస్తున్న ప్రతి శోధన అణచివేయండి నాయన. ఆర్థిక బంధకాలను విడిపించండి అయ్యా. అప్పు బాధలను విడిపించండి నాయన. కోర్టు బంధకాలను విడిపించండి తండ్రి. ఏ పాపం వారిని అశాంతితో ముంచివేసిన ప్రతి పాపమును విడుదల పొందుకుందరుగా యేసునామములో. ప్రతి శాపమును, తరతరాలుగా వస్తున్న శాపము కొట్టువేయబడుగా యేసునామములో. అనేక మంది బిడ్డలు ఉద్యోగ సమస్యల్లో ఉన్నారు తండ్రి. అద్భుతం చేయండి ప్రతి జీవితంలో. ప్రమోషన్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం జరుగును గాక. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం జరుగును గాక. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుత కార్యములు చేసినందుకు వందనాలు. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతము జరుగునుగా యేసునామములో. వివాహాలు జరగని బిడ్డల జీవితాలు అద్భుతములు జరుగునుగా యేసునామములో. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆశ్చర్యకరమైన రిజల్ట్స్ మీరు ఇస్తున్నందుకు వందనాలు. స్వంత గృహాలు లేని బిడ్డలకు స్వంత గృహాలు దయచేసినందుకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగానైనా గర్భంతో అనేక మంది బిడ్డలు ఉన్నారయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండండి. చక్కటి బిడ్డలు మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. అదేవిధంగా ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారిని కొన్ని చేతులు పెడుతున్నాను. ఇంతవరకు నడిపించిన దేవా ఇక ముందు కూడా నడిపిస్తారని నమ్ముతున్నాను. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. వారి ప్రతి ప్రయత్నంలో మీరు జోక్యం చేసుకోండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో నీ దూతలను తోడుగా ఉంచి నీ రెక్కల వారిని నడిపిస్తాయని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు అనేక మందిని ఆశ్రయించవేమో, అనేక మంది దగ్గరికి వెళ్ళావేమో. అయితే ఈరోజు వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని రెక్కల చాటుకు నువ్వు కనుకొస్తే ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని సంపూర్ణమైన బహుమానాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. విశ్వసించండి, ఈ వాగ్దానాన్ని నెరవేర్పును చూస్తారు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డ, నాతోనే దేవుడు మాట్లాడాడు అన్నవారు విశ్వాసంతో ఆమెనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అనేక మందికి వాగ్దానాన్ని షేర్ చేస్తూ, వాగ్దానాన్ని లైక్ చేస్తూ పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభువు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండ నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.